మీరు వీడియో ఎడిటరా? 2026లో వీడియో ఎడిటింగ్‌ని కెరీర్‌గా చూస్ చేసుకోవడం మంచి ఆప్షనా? అసలు రియల్‌గా హై పేయింగ్ క్లయింట్స్ దొరుకుతారా? అసలు వీడియో ఎడిటింగ్ అనేది ఫ్యూచర్‌లో మనకి మనీ పే చేయగలదా? ఇలాంటి డౌట్స్ మీకు కూడా వచ్చుంటాయి. సో మీరు గనుక వీడియో ఎడిటర్ అయ్యుంటే, ఇలాంటి డౌట్స్ మీకు గనుక ఉంటే మీరు రైట్ ప్లేస్‌కే వచ్చారు. ఈ వీడియోలో మీ ప్రతి డౌట్‌కి నేను ఒక మంచి సొల్యూషన్ అయితే చెప్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 2026 ఆర్ ఫ్యూచర్లో వీడియో ఎడిటింగ్‌ని కెరీర్‌గా చూస్ చేసుకోవడం మంచి ఆప్షనా? సో దీని సొల్యూషన్కి వచ్చినట్టయితే, ఇప్పుడు మీరు మార్కెట్లో చూసుకుంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ ఇలా ప్రతి దాంట్లో వీడియోస్ కంటెంట్గా పోస్ట్ చేస్తున్నారు. ఇంకా బిజినెసెస్, డిజిటల్ మార్కెటింగ్, పాడ్కాస్ట్ ఇలా చూసుకుంటే ప్రతి ఒక్కటి కంటెంట్ మీదే రన్ అవుతున్నాయి. సో చెప్పాలంటే ప్రతి ఒక్కరికి ఒక వీడియో ఎడిటర్ అవసరం అనేది ఉంటుంది. అది కూడా ప్రొఫెషనల్ వీడియో ఎడిటర్. ఒక పాస్ట్ 2-3 ఇయర్స్ కనుక చూసుకుంటే మనకి కంటెంట్ క్రియేషన్ అనేది అంత డిమాండ్లో లేదనమాట. సో అప్పట్లో చాలా తక్కువ మంది కంటెంట్ క్రియేటర్స్ ఉండేవాళ్ళు. చాలా తక్కువ మంది కంటెంట్ క్రియేట్ చేసి ఇన్స్టాలో, యూట్యూబ్లో పోస్ట్ చేసేవాళ్ళు. అదే ఇప్పుడు చూసుకుంటే యూట్యూబ్లో ఎంతమంది క్రియేటర్స్ వచ్చారు, ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది కంటెంట్ ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు. సో దీన్ని బట్టి మనం చూసుకుంటే ఫ్యూచర్లో మనకి వీడియో ఎడిటింగ్ అవసరం ఇంకా చాలా పెరుగుతుందన్నమాట. మీరు కూడా వీడియో ఎడిటర్ అయితే ఈ వీడియో ఖచ్చితంగా మిస్ అవ్వద్దు, లాస్ట్ వరకు చూడండి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, అసలు మనకి నిజంగా హై పేయింగ్ క్లయింట్స్ దొరుకుతారా? సో దీని ఆన్సర్ ఏంటంటే ఎస్, ఖచ్చితంగా దొరుకుతారు. బట్ చాలామంది వీడియో ఎడిటర్స్ ఏమనుకుంటారంటే ప్రీమియర్ ప్రో లేదా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ నేర్చుకునేస్తే మనకి క్లయింట్స్ దొరుకుతారు అని. ఇట్స్ ఏ మిత్. క్లయింట్స్ అనేవాళ్ళు నాలెడ్జ్కి కాదు, రిజల్ట్స్కి పే చేస్తారు. సో మీరు చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లేదా డావిన్సీ రిజాల్వ్ లేదా ఏదో ఒక సాఫ్ట్వేర్ నేర్చుకున్నాక దాని మీద మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ ఇన్ ద సెన్స్, మార్కెట్లో చాలా వీడియోస్ అనేది మోషన్ గ్రాఫిక్స్ కావచ్చు, ఎడిటింగ్ కావచ్చు, పేజింగ్, టైపోగ్రఫీ ఇలా చాలా వీడియోస్ అయితే ఉంటాయి. సో మీరు వాటిని రిఫరెన్స్గా తీసుకొని మీ స్టైల్లో మీరు దాన్ని రీక్రియేట్ చేసి మీకంటూ ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ లేదా యూట్యూబ్ ఛానల్ అనేది అప్లోడ్ చేయండి. సో దట్ ఇట్ విల్ లుక్ లైక్ సైడ్ పోర్ట్ఫోలియో. సో మీకు ఈ పోర్ట్ఫోలియో అనేది మీకు మనీ ఏం చేసి పెడుతుంది. అంతేగాని మీరు వీడియో ఎడిటింగ్ నేర్చుకునేసాను వచ్చేసింది అని చెప్పేస్తే మీకు క్లయింట్స్ మీ దగ్గరికి రారు. అండ్ సెకండ్ థింగ్, క్లయింట్స్ అనే వాళ్ళు మీ దగ్గరికి వచ్చి నేను మీకు ఎంత పే చేస్తానో నాకు ఇలా చేసి ఇవ్వండి అని అనరు అనమాట. సో దీంట్లో కూడా ఇంకా చాలా రకాలు ఉన్నాయి. కోల్డ్ డిఎం అని, కోల్డ్ కాలింగ్ అని, ఈమెయిల్ డిఎమ్స్ ఇలా చాలా ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే చెప్తాను. సో మన థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, వీడియో ఎడిటింగ్కి అసలు నిజంగానే ఫ్యూచర్ ఉందా? చాలామంది ఏఐ వచ్చేసింది, సో ఇప్పుడు వీడియో ఎడిటింగ్ కూడా ఏఐ చేసేసింది అని ఒక ఇదిలో ఉంటారనమాట. సో లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. ఫర్ సపోజ్ మీకు ఒక SaaS వీడియో ఎడిట్ చేయాలి అని మీకు ఒక క్లయింట్ వచ్చారు. సో మీరు ఆ క్లయింట్కి రిక్వైర్మెంట్స్ తగ్గట్టు మీరు ఒక ప్రాంప్ట్ రెడీ చేసి మీకు ఏఐకి ఇచ్చారనుకోండి. సో అది వీడియో ఎడిటింగ్ చేస్తుంది. లైక్ బేసిక్ కట్స్, స్పేసింగ్, టెక్స్ట్ యానిమేషన్స్ ఇలా చేస్తుంది అనమాట. సీడెన్స్ 2.1 వచ్చింది కదా, సో దాని ద్వారా మీరు యానిమేషన్స్ అన్ని చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఒక హ్యూమన్ బేస్డ్ అండ్ ఏఐ బేస్డ్ ఎడిటింగ్స్కి మీరు డిఫరెన్స్ అనేది ఈజీగా చెప్పేయచ్చు అనమాట. యాక్చువల్గా ఏఐ అనేది మన వర్క్ని ఈజీ చేస్తుంది అనమాట. సో ఫర్ సపోజ్ ఇప్పుడు మీకు ఒక ఇమేజ్ కావాలి, కానీ మీకు ఆ ఇమేజ్లో ఉండే అవుట్ఫిట్ నచ్చలేదు అనుకోండి. సో ఏఐకి ఇచ్చి మీరు అవుట్ఫిట్ని మార్చుకోవచ్చు. లైక్ దిస్, ఇలా మన వర్క్ని అనేది ఏఐ ఈజీ చేస్తుంది. సో ఏఐని ఇలా వాడచ్చు, కానీ ఏఐ అనేది మన వీడియో ఎడిటింగ్ అనేది రీప్లేస్ అయితే చేయదు. సో మీరు కనుక నిజంగానే వీడియో ఎడిటింగ్ కెరీర్గా చూస్ చేసుకోవాలనుకుంటే నేను మీకు ఒక 7 స్టెప్స్ అనేది చెప్తాను. ఈ 7 స్టెప్స్ని కానీ మీరు కరెక్ట్గా ఫాలో అయితే మీరు కూడా ఒక హై పేయింగ్ క్లయింట్ని వెంటనే తీసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ వచ్చేసి, మీరు ఏదో ఒక వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ని కంప్లీట్గా నేర్చుకోవాలి. సెకండ్ థింగ్ వచ్చేసి, మీరు ఆ సాఫ్ట్వేర్లో డైలీ అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఈరోజు ఒక టాపిక్ మీద చేస్తే రేపు టైపింగ్, లైక్ ఈరోజు ఒక ఎఫెక్ట్స్ మీద ప్రాక్టీస్ చేశారనుకోండి, నెక్స్ట్ డే టెక్స్ట్ మీద ప్రాక్టీస్ చేయండి, నెక్స్ట్ డే సౌండ్ ఎఫెక్ట్స్ మీద ప్రాక్టీస్ చేయండి. సో అలా డైలీ మీరు ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉండాలి. థర్డ్ థింగ్ వచ్చేసి, మీకంటూ ఒక సొంత పోర్ట్ఫోలియోని మీరు క్రియేట్ చేసుకోవాలి. పోర్ట్ఫోలియో అంటే మీరు ప్రాక్టీస్ చేస్తుంటారు కదా, ఆర్ ఎల్స్ ఒక ఎడిట్ని తీసుకొని దాన్ని రీక్రియేట్ చేస్తుంటారు కదా, సో దాన్ని మీ పోర్ట్ఫోలియో పెట్టుకోవాలి. మ్యాక్సిమం ఆఫ్ ద క్లయింట్స్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ మీ ప్రీవియస్ వర్క్స్ ఇలా సెండ్ చేయండి అంటారు. సో మీకు అలాంటప్పుడు ఈ పోర్ట్ఫోలియోస్ అనేది యూజ్ అవుతాయి. అండ్ ఇప్పుడు మీరు వీడియో ఎడిటింగ్ చేశారు, నెక్స్ట్ క్లయింట్స్ ఎలా రావాలి? క్లయింట్స్ అనే వాళ్ళకి తెలియదు కదా మీరు వీడియో ఎడిటర్ అని. సో ఏం చేయాలంటే మీకంటూ ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ లేదా యూట్యూబ్ పేజ్ అనేది క్రియేట్ చేసుకోండి. దాంట్లో మీరు నేర్చుకున్నవి లేదా మీరు ఎడిట్ చేసిన వీడియోస్ అనేది పోస్ట్ చేయండి.
లేదంటే డ్రైవ్లో అప్లోడ్ చేసి పెట్టుకోండి. సో దట్ మీరు ఎప్పుడైనా క్లయింట్స్ మిమ్మల్ని రీచ్ అయ్యి లేదా మీరు క్లయింట్స్ని రీచ్ అయ్యి ఓకే అయినప్పుడు మీ ప్రీవియస్ వర్క్స్ అడుగుతారు కదా, సో అప్పుడు మీరు ఇవనేది వాళ్ళకి సెండ్ చేయొచ్చు అనమాట. లేదంటే మీకు ఇన్స్టా పేజ్ ఉంటే అనమాట, మీ ఇన్స్టా ఉంది వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళు చెక్ చేసుకుంటారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏఐ టూల్స్. సో మన వీడియో ఎడిటింగ్కి ఏఐ టూల్స్ అని చాలా యూజ్ అవుతాయి అన్నమాట. సో దాంట్లో చాలా టైప్స్ ఆఫ్ ఏఐ టూల్స్, సీడెన్స్ అని, జెమినీ, ఓమ్ని అని, సో లైక్ దిస్ అలా చాలా ఉన్నాయి. సో వీటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. అండ్ ఇవన్నీ నేర్చుకునేసాము అయిపోయింది, ఇప్పుడు మన క్లయింట్స్ వచ్చేస్తారంటే నవ్వు. మీరు డైలీ మీ స్కిల్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట. ఫర్ సపోజ్ ఒక క్లయింట్ వచ్చి నాకు జస్ట్ ఒక రీల్లో టెక్స్ట్ మాత్రమే కావాలి అంటారు. సో మీరు టెక్స్ట్ వరకే నేర్చుకుని ఆపేస్తారా? లేదు కదా. సో డైలీ మీరు ఇంప్రూవ్ చేస్తూ ఉండాలన్నమాట. ఇంకొకరు వచ్చేసి శాస్ యానిమేషన్ అడగచ్చు, ఇంకొకరు మోషన్ గ్రాఫిక్స్ అడగచ్చు కదా. సో లైక్ దట్ మీరు డైలీ మీ ఈ రోజుకి రేపటికి డిఫరెన్స్ అనేది మీరే ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట. అండ్ ఈ ఫైనల్ థింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. సో ఇది మీకు ఫ్యూచర్లో వీడియో ఎడిటింగ్గా కాకుండా మీకంటూ ఒక పర్సనల్ బ్రాండ్ ఉంది అని చెప్పుకోవడానికి ఇది చాలా యూజ్ అవుతుంది. సో మీకంటూ ఒక పర్సనల్ బ్రాండ్ క్రియేట్ చేసుకుంటే సో దట్ క్లయింట్స్కి ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. సో ఓహో ఇతనికంటూ ఒక పర్సనల్ బ్రాండ్ ఉంది, సో ఇతను వీడియోస్ ఎడిట్ చేస్తాడు, సో మనం ట్రస్ట్ వస్తుందన్నమాట క్లయింట్స్కి. సో లైక్ దట్ వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీకు వర్క్ అనేది ఇవ్వగలరు. సో ఇప్పుడు నేను ఈ 7 స్టెప్స్ చెప్పాను కదా, ఈ 7 స్టెప్స్ అనేది మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తూ డైలీ మీరు ఇది చేస్తున్నారంటే సో మీరు కూడా అప్రాక్సిమేట్గా ఒక 7 to 8 monthsలో మీరు కూడా ఒక ఫస్ట్ క్లయింట్ అనేది పట్టుకోవచ్చు అనమాట. సో దీంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే నేర్చుకోవడం. సో అసలు మీరు ఫస్ట్ సాఫ్ట్వేర్ నేర్చుకోవాలి. ఫర్ సపోజ్ మీరు మొబైల్ ఎడిటర్స్ అనుకోండి, మొబైల్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, క్యాప్కట్, విఎన్, ఇన్షాట్స్ అని, డిఫరెంట్ ఫిల్మోరా, లైక్ దట్స్ ఇలా డిఫరెంట్గా ఉంటాయి అనమాట. సో అవి నేర్చుకోవాలి. అండ్ లేదు మీరు పీసీ వర్షన్లో ఎడిటింగ్ చేస్తున్నారు అంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ప్రీమియర్ ప్రో, డావిన్సీ రిజాల్వ్ ఇలా చాలా ఉన్నాయన్నమాట. సో ఈ స్టెప్ గురించి నేను నెక్స్ట్ వీడియోలోనే చెప్తాను. సో ఇలా 7 స్టెప్స్ ఉన్నాయి కదా, 7 వీడియోస్ అయితే దీనికి డెడికేటెడ్గా చేస్తాను. సో దట్ మీకు ఇంకా అనేది బ్రీఫ్గా అర్థమవుతుంది. సో రేపటి వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.